Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ కందరికి ఒక పెద్ద షాక్ తగిలినట్టు కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 మెంబర్స్ పైన అంటే 11 మంది పైన కూడా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్ట PS లో ఇప్పుడు టాప్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా కేసులు నమోదైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 11 మందిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇది హైదరాబాద్ పంజాగుట్ట PS లో కేసు నమోదు చేసినట్లు కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ జారీ చేశారు. అయితే దాంట్లో ప్రధానంగా ఇమ్రాన్, అలాగే విష్ణుప్రియ, హర్ష సాయి, శ్యామల ఆంధ్ర, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత, కిరణ్ గౌడ్, అలాగే అజయ్, సన్నీ అండ్ సుధీర్ పైన కూడా కేసులు నమోదైంది. అయితే ఇది సెక్షన్ 208, 318 4 BNS యాక్ట్తో పాటు మరికొన్ని సెక్షన్లతో కేసు నమోదైనట్టు ఇప్పటికే తెలిపారు అధికారులు. అంతకే కాకుండా ఇప్పటికే లోకల్ బాయ్ నాని, అలాగే ఇమ్రాన్, అలాగే హర్ష సాయి, బయ్యా సన్నీ పైన కూడా కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం బయ్యా సన్నీ, ఇంకో పక్క హర్ష సాయి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వీళ్ళందరికీ మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పి కోర్టులో వెనకేసి దాని తర్వాత ఇప్పుడు క్షమాపణ వీడియో పెడితే సరిపోదు అని చెప్పి వీళ్ళందరిపైన కూడా దాదాపు 11 మెంబర్స్ అంటే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇది పంజాగుట్ట PS లో అయితే వీళ్ళందరిపైన కేసు నమోదైంది. చేసిందంతా చేసి కోట్లు లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ లో దాచుకొని ఇప్పుడు ఒక వీడియోతో సింపుల్ గా సారీ చెప్తే పని కాదంటూ కూడా విమర్శలు భారీ స్థాయిలో వెలువెత్తుతున్నాయి. అయితే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సాగర్ అందివ్వడానికి లైవ్ లో రెడీగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు 11 మెంబర్స్ పైన కూడా కేసులు నమోదైంది. దీంట్లో చిన్న పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు దాదాపు టాప్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. దాంట్లో ఈ 11 మెంబర్స్ కి ఏ కేసులు, ఏ సెక్షన్ పైన కేసు నమోదైంది? వీళ్ళకి ముందస్తు బెయిల్ గురించి కూడా హర్ష సాయి, ఇటు పక్క ఇమ్రాన్, అలాగే బయాస్ అన్ని కూడా ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. మరి ఇది ఎంతవరకు నిజం? దీన్ని 11 మెంబర్స్ కే వచ్చిందా లేదా ఇంకా ఎంతమంది సెలబ్రిటీల పైన కేసు నమోదైంది? సంచలనంగా మారుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో ఇప్పటికే IPS అధికారి సజ్జనార్ సార్ ట్వీట్ చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వినయ్ వంగాల ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారుడి మేరకు పూర్తి ఏ కంపెనీలకు ఏ బెట్టింగ్ యాప్స్ కు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారన్న పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పంజాగుట్ట పోలీసు ఎట్టకేలకు 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళంతా కూడా ఏ కంపెనీలకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారన్న పూర్తిస్థాయి వీడియో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు 11 మంది ఈ డిజిటల్ మీడియా టాప్ మోర్ సెలబ్రిటీస్ అంటే యూట్యూబర్లో, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వీరందరి మీద కూడా 318/4 BNS 3 and 3/A4 తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ ప్రకారం, ఇటు 60D IT యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మనం చూడొచ్చు ఇప్పటికే ఇటు బయ్యా సన్నీ యాదవ్ పైన సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హర్ష సాయి పైన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపైన కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా ఈరోజు పంజాగుట్ట పోలీసులు ఎట్టకేలకు 11 మంది యూట్యూబర్ల పైన కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఒక్కసారి వాళ్ళ లిస్టు, ఈ 11 మంది లిస్టు పరిశీలిస్తే ఇప్పటికే అన్వేష్ ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వీడియో ద్వారా తెలంగాణ పోలీసులను రిక్వెస్ట్ చేయడం, ఇటు సజ్జనార్ సార్ పూర్తిస్థాయి ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో ఎట్టకేలకు ఫిర్యాదు చేసిన ఏదైతే బాధితులు ఉన్నారో బాధితుల ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి మనం చూడొచ్చు వీళ్ళందరూ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఒక రిక్వెస్ట్ పెట్టారు. గతంలో మేము సోషల్ మీడియా వేదికగా కొన్ని తెలిసి తెలియక ప్రమోట్ చేశాము, ఇక నుంచి చేయమని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా గతంలో చేసినటువంటి వీడియో ఆధారాల మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు ఇమ్రాన్ ఖాన్తో పాటు విష్ణుప్రియ, హర్ష సాయి, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషాయని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఈ 11 మంది పైన ZX, తాజ్ 777, పరీ మ్యాచ్, WW, విన్ బజ్, టార్గెట్ గేమ్స్, క్రికెట్ విన్ అనలిస్ట్ ఇన్ టెలిగ్రామ్ ఇవన్నీ కంపెనీలతో సహా పూర్తిస్థాయి ఆధారాలు, సోషల్ మీడియాలో వారి అకౌంట్లు, వారు వీడియో చేసినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వీడియో ఆధారాలతో సహా ఫిర్యాదుదారుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 11 మంది పైన అక్కడ గేమింగ్ యాక్ట్తో పాటుగా ఇటు IT యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా త్వరలో పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసు జారీ చేసిన అనంతరం కూడా వీరిపైన తదుపరి చర్యలకు కూడా పోలీసులు సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు యువత ఎంతోమంది పెడదారి పడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రమోట్ చేసిన వారిని బ్లాక్ చేయాలంటూ ఇప్పటికే IPS అధికారి సజ్జనార్ సార్
ట్వీట్ల వర్షం కురిపిస్తుంటే సోషల్ మీడియా వేదికగా తన పోరాటం కొనసాగుతుంటే ఎంతోమంది నెటిజన్లు ఇప్పటికే మద్దతు తెలపడము, సోషల్ మీడియాలో ఈ తరహా ఆధారాలతో సహా ఎవరెవరు ఇంకా ఎన్నెన్ని బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తున్నారని చెప్పి దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు కూడా చెప్పిన నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు 11 మంది పైన పూర్తిస్థాయి ఆధారాలతో కేసులు నమోదు చేసిన పరిస్థితి. అయితే మరికొంతమంది కూడా ఇప్పటికే మరికొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో వారిపైన కూడా ఫిర్యాదులు చేస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వారందరిపైన కూడా ఖచ్చితంగా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. లక్కీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సాగర్ ఇప్పటికే టాప్ 11 సెలబ్రిటీ పొజిషన్లో ఉన్న యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళందరిపైన కూడా కేసు నమోదైంది. ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులో నమోదు చేసే ప్రయత్నం అయితే చాలామంది వీడియోస్ కోసం అండ్ స్క్రీన్ షాట్స్ అండ్ వీడియోస్ అన్ని కూడా సజ్జనార్కి డైరెక్ట్ మెసేజ్ చేసే నేపథ్యంలో ఇంకా చాలామంది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీని తరపున నుంచి ఇప్పుడు ఉన్న 11 మెంబర్స్లో కూడా ఎవరన్నా ఎఫ్ఐఆర్కి రెస్పాండ్ అయ్యారా, అసలు వీళ్ళందరూ 11 మెంబర్స్ ఎక్కడున్నారు, వీళ్ళు గయాబ్ ఆర్ పరారీలో ఉన్నారా, లేదంటే ఇప్పుడు పంజాగుట్ట లో వీళ్ళందరిపైన కూడా అంటే దాదాపు 11 మెంబర్స్ పైన కూడా టాప్ సెలబ్రిటీస్ అండ్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా కేసు నమోదైంది. కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా సాగర్? కేసులకి ఇప్పటివరకైతే కేసు నమోదు ఈ రోజు అయిన నేపథ్యంలో ఇంకా వారెవరు కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఇటు కొంతమంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ గతంలో ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు, రీతు చౌదరి కావచ్చు, ఇంకా కొంతమంది కూడా తాము గతంలో చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేయలేదు, తాము ఒక క్షమాపణ చెప్తున్నట్లుగా కూడా ఒక వీడియో రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తమ పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది, తమ పైన కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు ముందస్తుగానే ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని, ఒక అపాలజీని కూడా సోషల్ మీడియా వేదికగా తెలిపే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియా వేదికగా పెడుతూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఎవరైతే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే కోట్లాది రూపాయలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వీరు ఎంతవరకైతే కోట్లాది రూపాయలు ఆర్జించారో దానికి సంబంధించిన డేటా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే సంచలన ఆరోపణలు ఏదైతే భయా సన్నీ యాదవ్ 20 నుంచి 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆర్జించిండు, అక్రమంగా సంపాదించిండు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ 11 మంది పైన కూడా కేసులు నమోదైన నేపథ్యంలో దర్యాప్తులో కూడా సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. విష్ణుప్రియతో పాటుగా రీతు చౌదరి, మరికొంతమంది టేస్టీ తేజ, ఇటు పల్లవి ప్రశాంత్ పైన కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరిపైన కూడా పోలీసుల దర్యాప్తు జరగనుంది, వారిని విచారించనున్నారు. వారి ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ద్వారా వీరు ఎంత డబ్బు ఆర్జించారు, దానికి సంబంధించిన పూర్తిస్థాయి అంటే చట్ట ప్రకారమే ఉందా లేదా అన్న అంశాలను కూడా పోలీసుల దర్యాప్తులో తీర్చనున్నారు. వారి యొక్క పూర్తిస్థాయి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పోలీసులు దర్యాప్తులో విచారించే అవకాశం ఉంది, పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ తేలిన అనంతరం కూడా పోలీసుల దర్యాప్తు అనంతరం కూడా వారిపైన ప్రత్యేకంగా పోలీసులు నిఘా పెట్టిన నేపథ్యంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనం చూసాం, ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ పైన కేసు నమోదు చేసిన అనంతరం కూడా ఇటు హర్ష సాయి పైన ఇటు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం, మరికొంతమంది మీద కూడా ఇప్పటికే యాప్స్ ని ప్రమోట్ చేశారు. వీళ్ళందరికీ ఒకటే బెట్టింగ్ ప్లాట్ఫామ్ ఉందా, అసలు వీళ్ళు ఏమని ప్రమోట్ చేశారో వీడియోస్ కూడా మనకి బిగ్ టీవీగా ఎక్స్క్లూజివ్ గా వచ్చింది. అదొకసారి చూసి ఐల్ గెట్ బ్యాక్ టు యూ సాగర్. గెలుస్తున్నారు అని చెప్పి సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే మీ అందరికి నేను మళ్ళీ ఒకసారి 2000 రూపీస్ అయితే నేను వెట్ అయితే ఆడతాను అనమాట. సో జెడెక్స్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నా. సో గైస్ చూడండి, 2000 రూపీస్ అయితే దీంట్లో పెడుతున్నా నేను. సో అది ప్లేన్ క్రాష్ కాకముందే మనం అమౌంట్ అనేది సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో గైస్ చూడండి, మనకు పైసలు అయితే వచ్చేసినాయి. సో ఏం లేదు గైస్, నేను ఇంట్లో కూర్చొని టైం పాస్ గా ఆడుతూ పైసలు అయితే సంపాదిస్తుంటా. సో గైస్ 1,05,000 వెల్కమ్ బోనస్ కూడా ఉంటుంది. లింక్ అయితే ఇక్కడ పెడుతున్నా, క్లిక్ చేయండి. మనం ఆన్లైన్ ఐడి లేక కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా.
ఫాస్టెస్ట్ విత్డ్రాల్స్ అండ్ మరియు బెట్టింగ్ కి ఎలాంటి పరిమితి లక్షణాలు లేవు. 1 కాదు 2 కాదు 300+ లైవ్ గేమ్స్ ఉన్నాయి. మీ విన్నింగ్ స్ట్రీక్ నెక్స్ట్ క్రికెట్ సీజన్ వరకు రోల్ అవడానికి వెంటనే రిజిస్టర్ చేసుకోండి క్యాష్ అవుట్ ఆప్షన్స్ అండ్ బెటర్ విన్నింగ్ కోసం. ఇంకా దేనికి వెయిటింగ్? మినిమం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి విన్ అవడం స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో రాబోయే వరల్డ్ కప్ సీజన్ కి సిద్ధం అవ్వండి. రైట్, అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి క్షమాపణలు కోరుకుంటున్నారు. ఎందుకంటే సజ్జనార్ ఎంత సీనియర్ ఐపీఎస్ ఆఫీసరో మనందరికీ తెలుసు. కఠినమైన శిక్షలు కూడా తన నుంచే నేర్చుకోవాలి, ఏదన్నా చట్టం ఫస్ట్ అని కూడా సజ్జనార్ ఇప్పటి వరకు ఇదే వ్యవధిలో వ్యవహరించారు. అంతేకాకుండా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళందరి తాట కూడా తీసేటట్టే కనిపిస్తోంది. అండ్ ఇదే భయంతో సజ్జనార్ అనంత పని చేసేటట్టున్నారు అని చెప్పి కేసులు నమోదైతే మాత్రం బయటకు వచ్చే ఛాన్స్ కనిపించలేదు. కాబట్టి సగం మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ముందస్తు బెయిల్ కోసం స్టార్ట్ చేసి ట్రయల్స్ వేస్తుంటే మిగతా సగం మంది అయితే సారీ చెప్పి వీడియోల నుంచి తప్పించుకుందాం అనుకొని చూస్తున్నారు. జైలు శిక్షకి భయపడి ముందుగానే సారీ మేము తెలియకుండా చేశాము, ఇంక మీదట చేయము, ఒకవేళ మీరు చేస్తుంటే చేయొద్దండి అని చెప్పి ఇప్పటికే వీడియోలు రిలీజ్ చేశారు కొంతమంది. అసలు ఏ భయంతో ఈ వీడియోలు రిలీజ్ చేశారు, అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడారు, బిఫోర్ ఆఫ్టర్ లాగే ఉంది ఇదంతా చూస్తుంటే. అసలు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అందరికి హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. హాయ్ గాయ్స్, నేను మీ రీతి చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకు ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్ లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ అందరికి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. రైట్, అయితే చూసారు కదా, ముందు ఒకలాగా చాలా కాన్ఫిడెంట్ గా డబ్బులు పడిన తర్వాత ఇంకొకలాగా, అసలు కేసు పడుతుందో లేదో అనే భయంతో ఇంకొకలాగా మాట్లాడుతున్న టాప్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఎలా వాళ్ళ రంగులు చేంజ్ చేస్తున్నారో మీరు చూసారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ 11 మెంబర్స్ పైన కూడా పంజాగుట్ట PS లో కేసు నమోదైంది. మరి దీని తర్వాత వీళ్ళు అరెస్ట్ అవుతారో లేదో అని మా ప్రతినిధి సాగర్ అని తెలుసుకుందాం. ఎస్ సాగర్, చెప్పండి, ఇప్పటికే 11 మెంబర్స్ టాప్ యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీ రేంజ్ లో ఉన్న వాళ్ళపైన పంజాగుట్ట PS పరిధిలో అయితే కేసు నమోదైంది. మరి ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఎందుకంటే 2 సెక్షన్లు కాకుండా ఇంకా దానిపైన మాటే FIR కూడా చాలా పలు సెక్షన్ల కింద కూడా ఫైల్ అయింది. మరి ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సాగర్? వైజాగ్లో కేసు నమోదైన అనంతరం కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేసిన అనంతరం ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల పాత్ర ప్రధానంగా ఉందని చెప్పి గమనించినటువంటి సామాజిక అంశాల్లో ప్రతి అంశం పైన స్పందించే IPS అధికారి సజ్జనార్ దీనిపైన ఒక ఉద్యమం తరహాలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న పరిస్థితి. భయ్యా సన్నీ యాదవ్ పైన కేసు నమోదు చేయాలంటూ ఆధారాలతో సహా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన నేపథ్యంలో సూర్యాపేట పోలీసులు అదుపులో అంటే ఆయన పైన కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేస్తామని చెప్పడం, ఆయన పైన ఇప్పటికే కేసు దర్యాప్తు కూడా జరుగుతుంది, గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా హర్ష సాయి పైన కేసు నమోదు చేయడం, తన పైన దర్యాప్తు కొనసాగుతుంది. హర్ష సాయి పైన కూడా ఇంకా గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ 11 మంది పైన కూడా యూట్యూబ్స్లో మనం చూసాం ఎంత అంటే యువతను మభ్యపెట్టి
పెట్టే విధంగా వారిని ఆకర్షించే విధంగా తాము లక్షల రూపాయలు గెలుస్తున్నాం, మీరు కూడా ఆడండి, ఆ లింక్ మా డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ ఓపెన్ చేసి వెల్కమ్ బోనస్ కూడా పొందండి అని చెప్పు యువతను రెచ్చగొట్టే విధంగా వాళ్ళని ప్రభావితం చేసే విధంగా బెట్టింగ్ యాప్స్కి వారిని బానిసలు చేసే విధంగా కూడా వీరు ప్రేరేపించినట్టుగా కూడా పూర్తిస్థాయి ఆధారాలు, వీడియో ఆధారాలు, సోషల్ మీడియా వేదికగా వీరు చేసినటువంటి ప్రమోషన్ని కూడా పూర్తిస్థాయి ఆధారాలను కూడా పోలీసులు ఇప్పటికే ఆధారాలతో సహా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దర్యాప్తు అనంతరం కూడా వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. వీరు ఏదైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన అనంతరం ఎంత మేర డబ్బులను సంపాదించారు, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ వివరాలను కూడా పోలీసుల విచారించే అవకాశం, పోలీసుల దర్యాప్తు వాటిని పరిశీలించిన అనంతరం కూడా వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హర్ష సాయితో పాటుగా టేస్టీ, తేజ, విష్ణుప్రియ, ఇటు మిగతా ఏదైతే రీతు చౌదరి, మరికొంతమంది సెలబ్రిటీకి సంబంధించిన హోదాలో ఉన్నటువంటి వీరంతా కూడా క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు జరగనుంది. ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇటు గేమింగ్ యాప్తో పాటుగా ఐటీ, ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేరవేస్తే వారిపైన ఐటీ యాక్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఐటీ యాక్ట్ ప్రకారం అయితే ఓన్లీ నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా గేమింగ్ యాక్ట్ని ఇక్కడ పోలీసులు నమోదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకొని వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటికే గతంలో నమోదైన కేసుల విషయాలను పరిశీలించినా కూడా అందులో గేమింగ్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదైతే వాటిని అరెస్ట్ చేయడము, వారి యొక్క గేమింగ్ యాక్ట్ ప్రకారం వారిని విచారిస్తారు. దానికి సంబంధించినటువంటి గేమింగ్ యాప్స్ని ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ద్వారా వీళ్ళు అక్రమంగా ఎంత ఆర్జించారన్న విషయాలను కూడా పోలీసులు బయటపెట్టినారు. వారి అనంతరం కూడా వీరందరినీ ఏదైతే 11 మంది పైన కేసు నమోదైన నేపథ్యంలో ఏ కంపెనీలకు వీళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేశారు, బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేశారు, వాళ్ళు ఎంత ఆర్జించారు, దీని ద్వారా ఈ మొత్తం కార్యకలాపాలు ఎలా జరిగాయన్న అంశాలను కూడా పోలీసుల దర్యాప్తులో తేల్చన్నారు. దర్యాప్తు అనంతరం కూడా వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించే అవకాశం ఉంది. దర్యాప్తు అనంతరం ఈ కేసులలో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే వందలాది మంది యువత ఇప్పటికే దీనికి బానిస అయిన నేపథ్యంలో మరికొంతమంది బాధితులు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది బాధితులు ఫిర్యాదు చేసే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు కూడా అప్రమత్తమైన పరిస్థితి. 3 కమిషనరేట్ల పరిధిలో కూడా అప్రమత్తమయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపైన ఎవరైనా మోసపోయిన బాధితులుంటే ఖచ్చితంగా ముందుకు రావాలి. వారిపైన సెలబ్రిటీలైనా సరే, వారు యూట్యూబర్లైనా ఎవరైనా సరే వారిపైన చట్టపరమైన చర్యలకు తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. యువత మోసపోయిన వాళ్ళు ఎవరైనా ముందుకు రండి, మీరు ఫిర్యాదు చేయండి, మేము చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఈ 11 మందే కాదు, అచ్చసాయే కాదు, భయ్యా సన్నీయేదే కాదు, మరికొంతమంది యూట్యూబర్ల పైన, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన గతంలో ప్రమోట్ చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ 11 మంది దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని సంచలన విషయాలు కూడా ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ ప్రధానంగా ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ ప్రమోటర్ల పైన కూడా పోలీసులు చర్యలకు సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తోంది. లక్కీ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాగర్. ఎస్, అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఒక పెద్ద షాక్ అని నిలిచింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన 11 మెంబర్స్ అంటే 11 మందిపై కూడా కేసు నమోదైంది. మరి హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేశారు. ఇలాగే ఇమ్రాన్ అని చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఇమ్రాన్, దాని తర్వాత విష్ణుప్రియ, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ, అలాగే హర్ష సాయి, శ్యామల ఆంధ్ర, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ అండ్ సుధీర్ పైన కూడా కేసు నమోదయ్యాయి. 208 సెక్షన్ 3184 కింద కాకుండా బిఎన్ఎస్ యాక్ట్తో పాటు మరికొన్ని సెక్షన్లతో కేసు నమోదైనట్లు కూడా ఇప్పుడే అధికారులు చెప్పారు. మరి దీని తర్వాత ఇప్పటికే లోకల్ బాయ్ నాని, ఇంకా ఇమ్రాన్, అలాగే హర్ష సాయి, అలాగే భయ్యా సన్నీ పైన కూడా కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. మరి వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కోసం అటుపక్క భయ్యా సన్నీ, ఇటుపక్క హర్ష సాయి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు ఒక పక్క ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే మరోపక్క లేడీస్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు ముందుగానే సారీ చెప్పి, ఇటుపక్క రీతు చౌదరి అలాగే సుప్రీత కూడా సారీ చెప్పి జైలు ఇంకా ఏదైతే శిక్ష ఇస్తారో దాన్ని కూడా తప్పించుకునే నేపథ్యంలో సారీ చెప్పేసి ఇటీవలే మేము చేశాము, ఇప్పుడు చేయకూడదు అని చెప్పి కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. చేసిందంతా చేసిన తర్వాత చాలా మంది ప్రాణాలు పోయిన తర్వాత మీరు బ్యాంక్ బ్యాలెన్స్ లో లక్షలు కోట్లు వేసుకొని ఒక చిన్న సారీ వీడియో రిలీజ్ చేస్తే మాత్రం వదిలేదే లేదు అని చెప్పి ఈ 11 మెంబర్స్ పైన కూడా విత్ ఎవిడెన్స్ ఏ ప్రమోషనల్ వీడియోస్ ఏ బ్రాండ్స్ కి చేశారు, ఏ బెట్టింగ్ యాప్స్ కి చేశారు, దానిపైన కూడా పక్కా ఎవిడెన్స్ తో కూడా సబ్మిట్ చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. మరి 11 మెంబర్స్ ఇప్పుడు పరారీలో ఉంటారా లేదా వచ్చి హాజరవుతారా విచారణకి అనే దానిపైన వేచి చూడాలి. విచారణ అనంతరం వీళ్ళు అరెస్ట్ అవుతారా లేదా బయటపడతారా అన్న దానిపైన కూడా ఆసక్తిగా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా వెయిట్ చేస్తున్నారు.